మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ కానీ పేర్లు చెప్తా. వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ ఇస్తే బెటర్? ఓకే ఓకే ఓకే, అట్ ద సేమ్ లో హీరోస్ కూడా ఎవరికైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. అది నేను చెప్తా పేర్లు, మీ ఇష్టం. వాళ్ళకి ఏ ఇన్స్ట్రుమెంట్ అని ఇవ్వచ్చు గిఫ్ట్గా. ఎస్, డిఎస్పి గారికి. డిఎస్పి గారికా? డిఎస్పి గారికి ఏ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వం, ఆయన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని ఇప్పటికే తొక్క తీసి తోలు తీసేసారు అన్నిటికీ. రీసెంట్ గా మన పూనకాల్ లోడింగ్ లో ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారు, అది ఇస్తాను నేను. అదైతే నాకు తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది కదా. ఎవరు తెలివిగా అసలు ఆయనకి ఏమి ఇచ్చినా వాడేస్తారండి. ఏం చేస్తాం మనం ఒక గిన్నె గరిట ఇచ్చినా ఆయన ఓ పెద్ద సాంగ్ చేసిస్తారు మనకి రిటర్న్ లో. మనం ఏం చేయగలం? సో అమేజింగ్. పప్పర పప్ప అనేది ఇస్తారు. ఓకే, మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ నేను కూడా ఇచ్చేస్తాను. ఇక అండ్ తమన్ గారికి. తమన్నా గారికి డ్రమ్ సెట్ ఇస్తాను. డ్రమ్ సెట్ చాలా ఉంటాయి కదా. ఏంటి చాలా ఉంటాయి అంటే ఆయన అదొక్కటి పగలగొట్టేస్తారు ఇస్తే. ఎంతమంది ఇచ్చినా పగలగొడతారు. సో ఇంకోటి ఇస్తూనే ఉండాలి ఎవరో ఒకళ్ళు. సో అబ్సెస్డ్ విత్ డ్రమ్స్ కాబట్టి. సో ఎస్, చిన్నప్పుడు ఆయన స్టార్ట్ చేసిందే డ్రమ్స్ తో కదా, చైల్డ్హుడ్ నుంచి. సో ఇట్స్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్. ఎస్. హేమచంద్రన్నకి రీసెంట్ గా అన్న 1 minute మ్యూజిక్ చేశాడు కదా. సో అందులో ఐ థింక్ హీ యూజ్డ్ కజు. సో ఐ గివ్ హిమ్ 1 కజు. ఆయన పేరెంట్ కూడా నాకు తెలియదు. మా వాళ్ళు తమ్ముళ్ళు వేసుకున్నాను కజు. కజు అంటే మనం వాయిస్తాం అనమాట. యూజువల్లీ సింగర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాయించడానికి. మనం ఎలా పాడితే అది అలా వస్తుంది అనమాట, ప్లే అవుతుంది. ఓకే, కజు నేను ట్రై చేస్తాను. ఎస్. అండ్ అనూప్ రూబెన్స్ అన్న. అనూప్ రూబెన్స్ గారికి ఐ గిఫ్ట్ హిమ్ పియానో. పియానో అన్న ఆల్రెడీ యూస్ చేస్తారు కదా వాళ్ళు. యూస్ చేయను ఇవ్వాలా అంటే ఎనీథింగ్ స్పెషల్ అని చెప్పేసి. స్పెషల్ ఆయన దేంట్లో ఎక్కువ ఆయన ఉంటే బాగా వెల్ వర్స్డ్, అది ఇస్తే మనం ఇంకా బాగా వాడతారు. ఇప్పుడు దొరికారు మిక్కీ జే మేయర్ గారు. మిక్కీ జే మేయర్ గారు ఉండండి, నాకు 1 minute కావాలి. ఇక్కడ ఆ పియానో ఇక్కడ వాడాల్సింది. ఐ నో యు ఆర్ సో ఇంటెలిజెంట్ రా టార్జన్, నాకు తెలుసురా నువ్వు. ఆయనకి నేను వయలిన్ ఇస్తా. ఎక్స్పెక్ట్ చేసా వయలిన్ లాగా ఆయన మ్యూజిక్ కూడా చాలా హాయిగా ఉంటుంది. ఎస్. సో వయలిన్ ఇస్తా. కీరవాణి గారు. కీరవాణి సరికి వీణ ఇస్తా. వీణ ఆల్వేస్. వీణ ఆయన సాంగ్స్ లో వీణ చాలా బాగుంటుంది. ఎర్లియర్ సాంగ్స్ లో చాలా బాగా ఉండేది. సో ఎస్. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారికి మనం ఇవ్వగలం. ఆయన గొంతే ఒక ఇన్స్ట్రుమెంట్ అని. ఐ థింక్ ఐ విల్ ఓన్లీ ఫాలో ఆన్ హిస్ ఫీట్. ఎనీ మూమెంట్ అంటే ఇప్పటి వరకు ఎనీ మంచి మూమెంట్ బాలసుబ్రహ్మణ్యం గారితో? ఎస్పీబీ సార్ని నేను 6th standard చదివేటప్పుడు 4th standard చదివేటప్పుడు కలిసాను. పాడాలని ఉంది అని టెలివిజన్ షో అయింది. సో అప్పుడు కలిసాను. అప్పుడు ఫస్ట్ రౌండ్లోనే నేను ఓడిపోయాను అనమాట. సో బట్ ఐ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు వీడియో రికార్డ్ అయిపోయింది కదా, ఇట్స్ ఆల్ రికార్డెడ్. సో ఐ కెన్ ప్లే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ వాచ్ హిమ్ స్పీకింగ్ టు మీ. అండ్ అప్పుడు ఆయన ఎంత ఫన్ లవింగ్ పర్సన్ అంటే ఆన్ ద సెట్స్ కూడా. ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ కానీ ఇన్ని షోస్ కానీ ఇలా చేయగలిగే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మందిలో ఎస్పీబీ సార్ ఇస్ వన్ అండ్ ఓన్లీ వన్. ఇన్ని ఎపిసోడ్స్ ఇన్ని చేయడం అంటే, ఒక హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేసి ఉంటారేమో కానీ మనకి సౌత్ లో ఎస్పీబీ సారే, ఇంకెవ్వరు లేరు. అండ్ సింగర్స్ లో ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. ఎందుకు అంటే అది మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్స్ ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉంటాయి కదా. సో ఆయన అలా చేయగలిగారంటే he just enjoyed his work. He was very jovial with everybody around him. చాలా ఫన్ లవింగ్ గా ఉంటారు. నేను పాడినప్పుడు కూడా నేను ఒక చోట రాగం మర్చిపోయాను అనమాట తీయడం. అప్పుడు నేను తెలుసుకోనవే యువతి అలా నడుచుకోనవే యువతి అని ఒక పాట పాడాను. మగవారికి దూరముగా మగువలెప్పుడు మెలగాలని అని ఒక రాగం ఉంటుంది. అది నేను మర్చిపోయాను.
ఆయన వెంటనే ఇలా 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 గుర్తు చేశారనమాట నాకు రాగం పాడాలి అని. సో అంటే అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరితోనూ. సో అండ్ మోర్ ఓవర్ ఆ లైన్ నేను పాడినప్పుడు ఆయన వెంటనే దగ్గరకు వచ్చేసారనమాట. నాకు అప్పుడు చిన్నదాన్ని కదా, నాకు అర్థం కాలేదు. అంటే మగవారికి దూరంగా ఉండాలి అని నేను పాడాను కదా, సో ఆయన దగ్గరకు వచ్చి నుంచున్నారనమాట. సో హీస్ వెరీ స్వీట్ అండి. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నేను గుర్తుపెట్టుకుంటాను. ఇట్స్ హ్యూజ్. నేను ఇప్పుడు మళ్ళీ అంటే చెప్పడానికి బాధాకరంగా ఉంటుంది, బట్ ఈ లాస్ ని ఎవరు పూరించలేరు. ఈ లాస్ ఇట్స్ అ లాస్ అంతే. ఆ వార్త విన్నప్పుడు వాట్ యు ఫీల్? అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు, వెళ్ళారా? అప్పుడు ఐ వాజ్ క్యారీయింగ్ అనమాట. సో సార్ గురించి తెలిసినప్పటి నుంచి నేను చాలా మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా ఎఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే మన మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం కదా అందరం. సో ఆయన ఎలా అంటే ఇదంతా ఒక కుటుంబం అయితే ఆయన ఒక తండ్రి అనమాట మా కుటుంబానికి. ఇంకా మరి తండ్రిని లూజ్ చేయడం అంటే అది చాలా చెప్పలేము, ఆ మాటల్లో చెప్పలేము ఆ ఫీలింగ్. నేనైతే చాలా బాధపడి స్ట్రగుల్ అయిపోయాను. మా పేరెంట్స్ చాలా వరకు నన్ను కన్సోల్ చేశారు, బికాజ్ ఈ టైంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. బట్ డెఫినెట్లీ చాలా రోజులు నేను కొంచెం లో అయిపోయాను, చాలా లో అయిపోయాను. నేనే కాదు, పాటలు అనేది తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మరింతగా, మామూలు జనం కూడా, మా చుట్టాలే, అంటే ఇంట్లో చుట్టాలు, బయట ఆయన సాంగ్ విన్న ఫ్యాన్స్ కూడా చాలా మంది ఇదైపోయారు, చాలా డిప్రెస్ అయిపోయారు. సో అంటే అంతమందిని ఇంపాక్ట్ చేయగలిగిన ఏకైక మనిషి ఎస్పీబీ సార్ ఒక్కళ్ళే.